బోయిన్పల్లిలో కాల్పుల కలకలం రేగింది. కాంగ్రెస్ నాయకుడు యాదగిరిపై కాల్పులు జరిపారు ప్రత్యర్థులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, యాదగిరి మీద కాల్పులకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? యాదగిరి కాంగ్రెస్ లీడర్ యాదగిరి పైన ఒక గుర్తుపైన వ్యక్తులు కాల్పులు జరపడం జరిగింది. కాల్పుల్లో యాదగిరికి గాయాలైనట్టుగా ప్రస్తుతానికి వస్తున్న సమాచారం. అయితే ప్రస్తుతానికి యాదగిరి ఒక ప్రైవేట్ హాస్పిటల్ తరలించడం జరిగింది. అయితే కాల్పులు ఎవరు జరిపారు ఏంటనే విషయాన్ని ప్రస్తుతానికి అధికారులు కనుక్కున్న ప్రయత్నం చేస్తున్నారు. కాల్పులకు సంబంధించి ఏ రకంగా సీసీ ఫుటేజ్ కావచ్చు దాని ప్రస్తుతానికి అధికారులు పరిశీలిస్తున్నారు. దీంట్లో ప్రధానంగా చూసినట్టయితే కొంతమంది వ్యక్తులు ఒక్కసారిగా అక్కడికి వచ్చేసి అతను తన కాల్పులు జరిపినట్టుగా తెలుస్తుంది. అయితే దీంట్లో కాల్పులు జరిపింది ఎవరు ఏంటనే విషయాన్ని కూడా కనుక్కునే ప్రయత్నంలో అధికారులు ఉన్నారు. అయితే మరోవైపు దీంట్లో చూసినట్లయితే నిన్న రాత్రి కూడా నష్టపోలాల సమీపంలో కూడా ఇదే మాదిరిగా ఒక ఇంట్లో ఒక దగ్గర కూడా కాల్పులు జరగడం జరిగింది. అయితే కాల్పుల్లో అక్కడ కూడా ఎవరు గాయాలు కాకపోయినప్పటికీ అయితే నిన్న సంఘటన జరిగి 24 గంటలు కాకముందే ఇప్పుడు మరొక సంఘటన చోటు చేస్తుంది. అయితే దీనిపైన కలపడం సృష్టించి చెప్పవచ్చు. ఈ కలపలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఇప్పటికే డీసీపీతో పాటు ఏసీపీతో పాటు మిగతా ఉన్నతాధికారులు సంఘటనస్థలానికి చేరుకొని ప్రస్తుతానికి కూడా విచారణ జరుపుతూనే ఉన్నారు. అయితే దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే కాల్పులు జరిపింది ఎవరు ఏంటనే విషయాన్ని కూడా కనుక్కున్న ప్రయత్నంలో అధికారులు ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్. బోయిన్పల్లిలో కాల్పుల కలకలం రేగింది. కాంగ్రెస్ నాయకుడు యాదగిరిపై ప్రత్యర్థులు బైక్ పై వచ్చి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.
బోయిన్పల్లిలో కాల్పుల కలకలం రేగింది. కాంగ్రెస్ నాయకుడు యాదగిరిపై ప్రత్యర్థులు బైక్ పై వచ్చి కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. నిన్న మచ్చబొల్లారంలో కూడా కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. ఈ విజువల్స్ సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఆ విజువల్స్ మనం ఇప్పుడు చూస్తున్నాం. లోపలికి బయట శ్రీనివాస నరసింహ లోపలికి వచ్చేసి పారిపడిన మొబైల్ ఎడ్ చేసుకోలేదా హింసా గుర్తు తెలియని వ్యక్తులు ఎంతో ఫైట్ చేశారు. అందులో లోపలికి బయట శ్రీనివాస నరసింహ లోపలికి వచ్చేసి పారిపడిన మొబైల్ ఎడ్ చేసుకోలేదా హింసా గుర్తు తెలియని వ్యక్తులు ఎంతో ఫైట్ చేశారు. అందులో లోపలికి బయట శ్రీనివాస నరసింహ లోపలికి వచ్చేసి పారిపడిన మొబైల్ ఎడ్ చేసుకోలేదా హింసా గుర్తు తెలియని వ్యక్తులు ఎంతో ఫైట్ చేశారు. అందులో లోపలికి బయట తెలియని వ్యక్తులు ఎంతో ఫైట్ చేశారు. అందులో లోపలికి బయట శ్రీనివాస నరసింహ లోపలికి వచ్చేసి పారిపడిన ఎడ్ చేసుకోలేదా హింసా తెలియని వ్యక్తులు ఎంతో ఫైట్ చేశారు. అందులో లోపలికి బయట శ్రీనివాస నరసింహ లోపలికి వచ్చేసి పారిపడిన ఎడ్
చేసుకోరా హిమ్స్ హింసా తెలియని వ్యక్తులు ఎంతో ఫైర్ చేశారు. అందులో లోపలికి ఫైర్ చేసిన లోపలికి శ్రీనివాస నరసింహ లోపలికి వచ్చేసి ఇతనికి పాల్పడిన చేసుకోరా హిమ్స్ హింసా తెలియని వ్యక్తులు ఎంతో ఫైర్ చేశారు. అందులో లోపలికి ఫైర్ చేసిన లోపలికి శ్రీనివాస నరసింహ లోపలికి వచ్చేసి ఇతనికి పాల్పడిన చేసుకోరా హిమ్స్ హింసా తెలియని వ్యక్తులు ఎంతో ఫైర్ చేశారు. అందులో లోపలికి ఫైర్ చేసిన లోపలికి శ్రీనివాస నరసింహ లోపలికి వచ్చేసి ఇతనికి పాల్పడిన చేసుకోరా హిమ్స్ హింసా తెలియని వ్యక్తులు ఎంతో ఫైర్ చేశారు. అందులో లోపలికి ఫైర్ చేసిన లోపలికి శ్రీనివాస నరసింహ లోపలికి వచ్చేసి ఇతనికి పాల్పడిన చేసుకోరా హిమ్స్ హింసా తెలియని వ్యక్తులు ఎంతో ఫైర్ చేశారు. అందులో లోపలికి ఫైర్ చేసిన లోపలికి శ్రీనివాస నరసింహ లోపలికి వచ్చేసి ఇతనికి పాల్పడిన ఎవరో నల్ల షర్ట్ వేసుకొని వచ్చిండు ఆయన. జాకెట్ వేసుకున్నాడు, ఫుల్ హ్యాండ్ జాకెట్. నాకు నుంచి కూడా కాల్చి. ఎవరో నల్ల షర్ట్ వేసుకొని వచ్చిండు ఆయన. జాకెట్ వేసుకున్నాడు, ఫుల్ హ్యాండ్ జాకెట్. నాకు నుంచి కూడా కాల్చి. ఎవరో నల్ల షర్ట్ వేసుకొని వచ్చిండు ఆయన. జాకెట్ వేసుకున్నాడు, ఫుల్ హ్యాండ్ జాకెట్. నాకు నుంచి కూడా కాల్చి. ఎవరో నల్ల షర్ట్ వేసుకొని వచ్చిండు ఆయన. జాకెట్ వేసుకున్నాడు, ఫుల్ హ్యాండ్ జాకెట్. నాకు నుంచి కూడా కాల్చి. ఎవరో నల్ల షర్ట్ వేసుకొని వచ్చిండు ఆయన. జాకెట్ వేసుకున్నాడు, ఫుల్ హ్యాండ్ జాకెట్. నాకు నుంచి కూడా కాల్చి. బోయిన్పల్లిలో కాల్పుల కలకలం రేగింది. కాంగ్రెస్ నాయకుడు యాదగిరిపై కాల్పులు జరిపారు ప్రత్యర్థులు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, యాదగిరి మీద కాల్పులకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం యాదగిరి పరిస్థితి ఎలా ఉంది? కాంగ్రెస్ నాయకుడు యాదగిరి పైన 6 రౌండ్లు కాల్పులు జరపడం జరిగింది. ఇద్దరు బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఒక్కసారిగా యాదగిరిపై కాల్పులు జరిపి అంతే వేగంగా పారిపోయారు. అయితే వచ్చిన ఇద్దరు వ్యక్తులు మొత్తం హెల్మెట్ ధరించి ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా
బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. మొత్తం 6 రౌండ్లు యాదగిరిపై కాల్పు జరపగా అతనికి అంటే ప్రాణాపాయ స్థితి లేకపోయినా గాయాల పాలైన ప్రస్తుతానికి యాదగిరి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే దీనికి సంబంధించి అటు పోలీసులు కొద్దిసేపటి క్రితమే సంఘటన స్థలాన్ని చేరుకొని పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు. అయితే ప్రధానంగా ల్యాండ్ వివాదమే ఈ కాల్పులకు ప్రధాన కారణమై ఉంటుందని చెప్పి పోలీసులు ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఇతను బోయినపల్లి పిఎస్ లో ల్యాండ్ సంబంధించి లావాదేవీల్లో ఇతని పైన ఫిర్యాదు చేయడం, ఇతను కొంతమంది మీద ఫిర్యాదు చేయడం జరిగి ఉన్న నేపథ్యంలో ల్యాండ్ వివాదాలే ఇక ఈ కాల్పులకు ప్రధాన కారణం అని చెప్పి ప్రస్తుతానికి పోలీసులు ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి అటు పోలీసులు ఇప్పుడే సంఘటన స్థలాన్ని చేరుకొని పూర్తి స్థాయి కూడా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు సంఘటన స్థలంలో ఇప్పటికీ 6 రౌండ్ల సంబంధించిన బుల్లెట్ షెల్స్ కూడా అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. స్వాధీనం చేసుకున్న ప్రాంతం నుంచి కూడా ఎవరైతే ఇద్దరు దుండగులు వచ్చారో బైక్ పైన చెప్తున్నారో స్థానికులు చెప్తున్నారో ఆ ప్రాంతానికి అటువైపు కూడా పోలీసులు ప్రస్తుతానికి అన్ని వైపులు కూడా పూర్తిగా కార్డన్ చేసి అన్ని దిక్కుల నుంచి కూడా పోలీసులు బైక్ పై వెళ్ళిన దుండగుల కోసం కూడా అధికారులు గాలిస్తున్నారు. అయితే మరోవైపు చూసినట్లయితే 24 గంటల క్రితం అటు దీనికి పక్కనే ఈ మల్లికార్జున నగర్ కు పక్కనే ఉన్న మచ్చబొల్లారం కాలనీలో కూడా మొన్న రాత్రి కూడా కాల్పులు జరపడం జరిగింది. ఒక కారులో వచ్చిన దుండగులు కొంతమంది వ్యక్తులపైన కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. దానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ కూడా ఇప్పటికే అధికారులు స్వాధీనం చేసుకుని అది కూడా పరిశీలిస్తున్నారు. అయితే అక్కడ కారులో వచ్చిన దుండగులు కావచ్చు, ఇక్కడ బైక్ లో వచ్చిన దుండగులు కావచ్చు, ఏమైనా ఒకటేనా లేకుంటే నయీం సంబంధించిన లింక్స్ ఏమైనా ఉన్నాయా అన్న ప్రధాన కోణంలో కూడా కొంచెం విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్న నేపథ్యంలో అప్పుడే అన్ని విషయాలు కూడా చెప్పలేమని చెప్పారు పోలీసు అధికారులు కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ రమేష్.